హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనము గుంటూరు మెడికల్ కాలేజ్కి ఏ కేటగిరీకి ఎన్ని సీట్లు ఇచ్చారనేది అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. సో ఇది అకాడమిక్ ఇయర్ 2024-2025 ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ మనం వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీరు చూసుకోండి, కొన్ని కోడ్స్ అయితే ఎవ్రీ వీడియోకి మనము ప్రతి సీట్ మ్యాట్రిక్స్ వీడియోకి మనం ఈ కోడ్స్ అనేటివి చెప్తాం. సో ఈ కోడ్స్ అనేటివి చూసుకోండి. సో ఈ కోడ్స్ ఎందుకు అంటే సమ్ కోటాస్ ఉంటాయి, స్పోర్ట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, పిహెచ్, పిఎంసి, తర్వాత క్యాప్, తర్వాత ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ కోటాస్ మనకు రిజర్వేషన్ అనేటివి తీసుకొస్తాయి. సో ఈ రిజర్వేషన్కి ఎన్ని సీట్లు ఇచ్చారో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్, పీడిఎఫ్ కూడా రెడీగా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్క కేటగిరీకి ఎన్ని సీట్లు ఇచ్చారనేది అయితే నేను ఇక్కడ ఇన్ డీటెయిల్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ నేను లోకల్ సీట్స్ మాట్లాడతానండి, అట్ ద సేమ్ టైం ఏపీ అన్రిజర్వ్డ్ సీట్లు కూడా ఇక్కడ మాట్లాడతాను. ఓకేనా? సో జనరల్ కేటగిరీలో మనం చూసుకుంటే జనరల్ కేటగిరీలో ఓసీ జనరల్లో మనకు 43 సీట్లు ఇచ్చారు. ఓకేనా? ఫీమేల్ రిజర్వేషన్లో 22 సీట్లు ఇవ్వడం జరిగింది. పిహెచ్ క్యాండిడేట్లో జనరల్లో 3 సీట్లు ఇచ్చారు. పిహెచ్ క్యాండిడేట్ ఫీమేల్ రిజర్వేషన్లో 1 సీట్ ఇవ్వడం జరిగింది. పిఎంసి కోటాలో జనరల్ రిజర్వేషన్లో 1 సీట్ అనేది ఇవ్వడం జరిగింది. పిఎంసి అంటే ఏంటంటే ఏం లేదండి, పోలీస్ మాట్రియస్ చిల్డ్రన్. సో ఫర్ ఎగ్జాంపుల్గా ఒక నీట్ క్యాండిడేట్ ఎగ్జామ్ రాసినాడు, నీట్ ఎగ్జామ్ రాసినాడు, కౌన్సిలింగ్కి అపియర్ అవుదాం అనుకుంటున్నారు. సో ఈయన మదర్ కానివ్వండి, ఈయన ఫాదర్ కానివ్వండి, ఎవరైనా పోలీస్ అయ్యుండి వాళ్ళు నేషన్ కోసం పోరాడి మాట్రియస్ అయింటే గాన వాళ్ళకు అంటే ఆ నీట్ రాసిన ఆయనకు పిఎంసి సర్టిఫికేట్ అనేది ఉంటుంది. సో అర్థమవుతుంది కదా, అందుకే పోలీస్ మాట్రియస్ చిల్డ్రన్. సో వాళ్ళకు 1 సీట్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? జనరల్ రిజర్వేషన్లో. ఓకేనా? ఓసీ సీట్స్. తర్వాత ఏపీ అన్రిజర్వ్డ్ కిందకి వస్తే దాదాపు జనరల్ 9 సీట్లు, ఫీమేల్ రిజర్వేషన్లో 5 సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఇది జనరల్ సీట్స్కి సంబంధించి అంటే ఓసీ సీట్స్కి సంబంధించింది. ఇప్పుడు మనము ఎస్సీ దాంట్లో చూసుకుంటే జనరల్లో 17 సీట్లు ఇచ్చాడు, ఫీమేల్ రిజర్వేషన్లో 9, పిహెచ్ కేటగిరీలో జనరల్లో 1 సీట్ ఇవ్వడం జరిగింది, క్యాప్ కేటగిరీలో జనరల్లో 1 సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాప్ అంటే ఏంటంటే ఎవరైతే ఒకవేళ మీ మమ్మీ కానివ్వండి, మీ డాడీ కానివ్వండి ఆర్మీలో వర్క్ చేస్తుంటే లేకపోతే రిజైన్ అయ్యి ఉంటే మీకంటూ క్యాప్ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ క్యాప్ సర్టిఫికేట్ మీకు రిజర్వేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా? సో ఏపీ అన్రిజర్వ్డ్ కిందకి వస్తే ఎస్సీ వాళ్ళకి జనరల్లో 3, ఫీమేల్ రిజర్వేషన్లో 1 ఇచ్చారు. తర్వాత ఎస్టీ వాళ్ళకి చూడండి, జనరల్లో 8 ఇచ్చారు, లోకల్కి, ఫీమేల్ రిజర్వేషన్లో 3. సో ఏపీ అన్రిజర్వ్డ్లో జనరల్లో 1, ఫీమేల్ రిజర్వేషన్లో 1 ఇచ్చారు. తర్వాత బీసీఏకి చూసుకుందామండి, బీసీఏకి జనరల్లో 8, ఫీమేల్ రిజర్వేషన్లో 4, పిహెచ్ కేటగిరీలో జనరల్లో 1 ఇవ్వడం జరిగింది. సో ఏపీ అన్రిజర్వ్డ్లో జనరల్లో 1 ఇచ్చారు, ఫీమేల్ రిజర్వేషన్లో 1 ఇచ్చాడు. తర్వాత బీసీబీకి చూడండి, జనరల్లో 11 సీట్లు ఇచ్చారు, లోకల్ పరంగా, ఫీమేల్ రిజర్వేషన్లో 6, పిహెచ్ కేటగిరీలో అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో జనరల్ కేటగిరీలో 1 సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఏపీ అన్రిజర్వ్డ్ కిందకి వస్తే జనరల్లో 1 సీట్ ఇచ్చాడు, ఫీమేల్ రిజర్వేషన్లో 1 సీట్ అనేది ఇవ్వడం జరిగింది. బీసీసీకి చూడండి, జనరల్లో 1 ఇచ్చాడు, ఫీమేల్ రిజర్వేషన్లో 1 ఇచ్చాడు, ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్లో ఏమీ ఇవ్వలేదు. బీసీడీకి చూడండి, జనరల్లో 9 ఇచ్చాడు, ఫీమేల్ రిజర్వేషన్లో 4 ఇచ్చాడు. అలాగే ఏపీ అన్రిజర్వ్డ్ కిందకి మాట్లాడుకుంటే 1 సీట్ జనరల్ ఇవ్వడం జరిగింది, ఫీమేల్ రిజర్వేషన్ సీట్ ఫీమేల్ రిజర్వేషన్ సీట్లో 1 సీట్ ఇవ్వడం జరిగింది. తర్వాత బీసీఈకి చూడండి, జనరల్లో 5 ఇచ్చాడు, ఫీమేల్ రిజర్వేషన్లో 3 ఇచ్చాడు. తర్వాత ఏపీ అన్రిజర్వ్డ్ కిందకి వస్తే జనరల్లో 1 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తామండి. ఇప్పుడు మనము ఈడబ్ల్యూఎస్లో జనరల్లో 14, ఫీమేల్ రిజర్వేషన్లో 7. సో ఏపీ అన్రిజర్వ్డ్లో అయితే ఏం సీట్లు ఇవ్వలేదు. సో ఇది మనకు టోటల్గా లోకల్ సీట్స్ అలాగే ఏపీ అన్రిజర్వ్డ్ సీట్స్ ప్రతి ఒక్క కేటగిరీకి ఎన్ని ఉన్నాయి అనేసి. సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎట్లా ఏమి అనేసి, ఎన్ని సీట్లు ఏ కేటగిరీకి ఉంటాయి అనేసి. సో ఇది చాలా షార్ట్ వీడియో అండి. మనము ఇక్కడ మీరు చూసుకుంటే కన్నా చాలా ఒక పేజ్లోనే నేను అంతా కూడా చెప్పేశాను. సో దాదాపు మీరు ఈ సీట్స్ అన్ని కౌంట్ చేసుకుంటే దాదాపు 213 సీట్లు అవుతాయండి. ఓకేనా? 213 సీట్లు అయితే అవుతాయి. సో ఈ 213 సీట్లు ఇలా డివైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని సీట్లు ఇచ్చాను అనేసి. సో ఇది అఫీషియల్గా డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో నుంచి నేను వెతికి తీశాను. సో ఇది జెన్యూన్ ఇన్ఫర్మేషనే. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. గుంటూరు మెడికల్ కాలేజ్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. టాప్ ప్రయారిటీగా మీరు ఇది పెట్టుకుంటే మీకు దీంట్లో సీట్ అనేది కంపల్సరీగా వస్తుంది. సో మీకు మెరిట్ ఉంటేనే మళ్ళీ. ఓకేనా? సో ఈ వీడియో కింతే. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మన ఛానల్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. సో మీరు ఇచ్చే ఒక లైక్, మీరు ఇచ్చే ఒక సబ్స్క్రిప్షన్ ద్వారా నాకు మోటివేషన్ అనేది వస్తుంది. సో ఒక చిన్న మోటివేషన్ అనేది వస్తుంది, సో దట్ నేను వీడియోస్ చేయడానికైతే నాకు మోటివేషన్ అనేది వస్తుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.